హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. సిద్ధార్థ విద్యా వికాస్ యూట్యూబ్ ఛానల్ను వీక్షిస్తున్న మిత్రులందరికీ స్వాగతం. ఫ్రెండ్స్, మా ఛానల్ను ఇప్పుడే ఎవరైనా కొత్త వారు ఓపెన్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ మరియు లైక్ చేయండి. ఫ్రెండ్స్, మేము అందించే ప్రతి జాబ్ అప్డేట్స్ మరియు ఇతర అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ పరంగా రావడం జరుగుతుంది. కావున మీరు ప్రతి ఒక్కరూ మా ఛానల్ను సబ్స్క్రైబ్ మరియు ప్రతి ఒక్కరు ఏంటంటే లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఓకే, మనం గత వీడియోలో 7th క్లాస్ సైన్స్కు సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్లను ప్రాక్టీస్ చేయడం జరిగింది. ఇప్పుడు పార్ట్ 3 వీడియోలో అదే క్లాస్కు సంబంధించిన కొన్ని ప్రాక్టీస్ బిట్స్లను ఇప్పుడు మనం ప్రాక్టీస్ చేద్దాము. ఫ్రెండ్స్, ప్రాక్టీస్ చేసే ముందు మీకు ఒక చిన్న విన్నపం. ఈ వీడియో పేపర్ 1 మరియు పేపర్ 2 వాళ్ళకు కూడా అందరికీ యూజ్ అవుతుంది. కాబట్టి మీరు మొదటి నుండి చివరి వరకు చూసిన తర్వాత మీకు నచ్చితే దాదాపు ఈ క్వశ్చన్స్ అన్నీ మీకు నచ్చుతాయని నేను భావిస్తున్నాను. కాబట్టి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ప్రిపేర్ అవుతున్నట్టే వాళ్ళకు కూడా మా వీడియోను షేర్ చేయగలరని ఒక చిన్న విన్నపం. ఫ్రెండ్స్, ఓకే, మనం ఇప్పుడు వీడియోలో వెళ్ళినట్లయితే మొదటి క్వశ్చన్ చూసుకుందాము. ఓకే, మొక్కలు వాటిపై ఆధారపడిన జీవుల కోసం అంత మొత్తంలో ఆహారాన్ని ఎలా ఉత్పత్తి చేయగలుగుతుందంటే మొక్కలు నేల నుంచి గ్రహించిన వాటి ఆధారంగానే ఇవన్నీ ఉత్పత్తి చేస్తాయని ఏ శాస్త్రవేత్త అన్నారు? ఓకే, మొదటి క్వశ్చన్ వన్స్ అగైన్ రిపీట్. మొక్కలు వాటిపై ఆధారపడిన జీవుల కోసం అంత మొత్తంలో ఆహారాన్ని ఎలా ఉత్పత్తి చేయగలుగుతుందంటే మొక్కలు నేల నుంచి గ్రహించిన వాటి ఆధారంగా ఇవన్నీ ఉత్పత్తి చేస్తాయని ఏ శాస్త్రవేత్త అన్నారు? ఆప్షన్ ఏ వాన్ హెల్మండ్, ఆప్షన్ బి అరిస్టాటిల్, ఆప్షన్ సి ఫ్రిస్ట్లే జోసెఫ్ ఫ్రిస్ట్లే, ఆప్షన్ డి స్టీఫెన్ హెల్స్. ఈ క్వశ్చన్కు సరైన సమాధానం ఏమిటంటే ఫ్రెండ్స్, ఆప్షన్ బి అరిస్టాటిల్ అనే ఆప్షన్ మనకు ఈ క్వశ్చన్కు సరైన సమాధానం అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే సెకండ్ క్వశ్చన్. మొక్క పెరుగుదలకు అవసరమైన పదార్థాలు నేల నుండి మాత్రమే లభ్యం కావు. మొక్క గ్రహించే నీటి వల్ల అది పెరుగుతుందని ఏ శాస్త్రవేత్త ప్రయోగపూర్వకంగా తెలియజేశారు? ఆప్షన్ ఏ స్టీఫెన్ హెల్స్, ఆప్షన్ బి వాన్ హెల్మండ్, ఆప్షన్ సి ఫ్రిస్టే, ఆప్షన్ డి అరిస్టాటిల్. ఈ క్వశ్చన్కు సరైన సమాధానం ఏమిటంటే ఫ్రెండ్స్, ఆప్షన్ బి వాన్ హెల్మండ్ అనే ఆప్షన్స్ మనకు ఈ క్వశ్చన్కు సరైన సమాధానం అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే థర్డ్ వన్. మొక్కల్లో జరిగే బాష్పస్థికం వాయు వినిమయం మరియు ఆహారం కోసం కాంతిని ఉపయోగించుకుంటుందని మొదట తెలిపిన శాస్త్రవేత్త ఎవరు? మొక్కల్లో జరిగే బాష్పస్థికం మరియు ఏంటంటే వాయు వినిమయం మరియు ఆహారం కోసం కాంతిని ఉపయోగించుకుంటుందని మొదట తెలిపిన శాస్త్రవేత్త ఎవరు? ఆప్షన్ ఏ ఇంజన్ హౌస్, ఆప్షన్ బి స్టీఫెన్ హెల్స్, ఆప్షన్ సి వాన్ హెల్మండ్, ఆప్షన్ డి ఫ్రిస్ట్లే. ఓకే ఫ్రెండ్స్, ఈ క్వశ్చన్కి సరైన సమాధానం ఏమిటంటే ఆప్షన్ బి స్టీఫెన్ హెల్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మనం ఫోర్త్ వన్. గాలి పీల్చే విషయంలో జంతువులు అనుసరించే విధానానికి విరుద్ధంగా మొక్కలు నిర్వహిస్తున్నాయని మరియు జంతువులు గాలిని కలుషితం చేస్తే మొక్కలు గాలిని శుద్ధి చేస్తున్నాయని తెలిపిన శాస్త్రవేత్త ఎవరు? ఆప్షన్ ఏ ఫ్రిస్ట్లే, ఆప్షన్ బి ఇంజన్ హౌస్, ఆప్షన్ సి స్టీఫెన్ హెల్స్, ఆప్షన్ డి వాన్ హెల్మండ్. ఫ్రెండ్స్, క్వశ్చన్ రిపీట్ చేద్దాము. గాలి పీల్చే విషయంలో జంతువులు అనుసరించే విధానానికి విరుద్ధంగా మొక్కలు నిర్వహిస్తున్నాయని గాలి పీల్చే విషయంలో జంతువులు అనుసరించే విధానానికి విరుద్ధంగా మొక్కలు నిర్వహిస్తున్నాయని మరియు జంతువులు గాలిని కలుషితం చేస్తే మొక్కలు గాలిని శుద్ధి చేస్తున్నాయని తెలిపిన శాస్త్రవేత్త ఎవరు? ఆప్షన్ ఏ ఫ్రిస్ట్లే, ఆప్షన్ బి ఇంజన్ హౌస్, ఆప్షన్ సి స్టీఫెన్ హెల్స్, ఆప్షన్ డి వాన్ హెల్మండ్. ఈ క్వశ్చన్కు సరైన సమాధానం ఏమిటంటే ఫ్రెండ్స్, ఆప్షన్ ఏ ఫ్రిస్ట్లే అనేది మనకు సరైన సమాధానం అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఫిఫ్త్ వన్.
కిరణజన్య సంయోగ క్రియ మొక్కల్లోని ఆకుపచ్చటి భాగాలలో మాత్రమే జరుగుతుందని ఫ్రిస్లే ప్రయోగాన్ని వేర్వేరు పరిస్థితుల్లో నిర్వహించిన శాస్త్రవేత్త ఎవరు? ఆప్షన్ ఏ ఇంజన్ హౌస్, ఆప్షన్ బి స్టీఫెన్ హెల్స్, ఆప్షన్ సి అరిస్టాటిల్, ఆప్షన్ డి వాన్ హెల్మెంట్. ఈ క్వశ్చన్కు సరైన సమాధానం ఏమిటంటే ఫ్రెండ్స్, ఆప్షన్ ఏ ఇంజన్ హౌస్. కిరణజన్య సంయోగ క్రియ మొక్కల్లోని ఆకుపచ్చటి భాగాలలో మాత్రమే జరుగుతుందని ఫ్రిస్లే ప్రయోగాన్ని వేర్వేరు పరిస్థితుల్లో నిర్వహించిన శాస్త్రవేత్త ఎవరంటే ఇంజన్ హౌస్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుందాము. మొక్కలు వీటి ద్వారా శ్వాసిస్తాయి. ఆప్షన్ ఏ సైమికల్స్, ఆప్షన్ బి లెంటిసైల్స్, ఆప్షన్ సి పత్రరంధ్రాలు, ఆప్షన్ డి వాయుగోణాలు. ఈ క్వశ్చన్కు సరైన సమాధానం ఏమిటంటే ఫ్రెండ్స్, ఆప్షన్ సి పత్రరంధ్రాలు. మొక్కలు పత్రరంధ్రాల ద్వారా అవి శ్వాసిస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్ 7th వన్. వాయు వినిమయం జరుగు ప్రక్రియ ఏది? ఆప్షన్ ఏ శ్వాసక్రియ, ఆప్షన్ బి విసర్జన క్రియ, ఆప్షన్ సి జీర్ణక్రియ, ఆప్షన్ డి ప్రసరణ. ఈ క్వశ్చన్కు సరైన సమాధానం ఏమిటంటే ఆప్షన్ ఏ శ్వాసక్రియ ద్వారా వాయు వినిమయం అనేది మనకు ఉచ్ఛ్వాసం నిశ్వాసం అనేది వాయు వినిమయం శ్వాసక్రియ ద్వారా జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. సున్నపు తేటలోకి మనం విడిసే గాలిని పంపితే ఏం జరుగుతుంది? సున్నపు తేటలోకి మనం విడిసే గాలిని పంపితే ఏం జరుగుతుంది? ఆప్షన్ ఏ మార్పు ఉండదు, ఆప్షన్ బి పాలవలె మారుతుంది, ఆప్షన్ సి నీలి రంగులో మారుతుంది, ఆప్షన్ బి నల్లటి మార్పు వస్తుంది. ఈ క్వశ్చన్కి సరైన సమాధానం ఏమిటంటే ఆప్షన్ బి పాలవలె మారుతుంది. సున్నపు తేటలోకి మనం విడిచే గాలి అంటే CO2, మనం విడిచే గాలి ఏంటంటే CO2ని పంపితే అది పాలవలె మారుతుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుందాము. 9th వన్. ఈ క్రింది వాటిలో సరైనది ఏది? సరైనది ఏది? పత్రాలలోని ఆకుపచ్చటి పదార్థం కిరణజన్య సంయోగ క్రియకు తప్పనిసరి అవసరం. ఈ ఆకుపచ్చటి పదార్థాన్ని క్లోరోఫిల్ అంటారు. ఆప్షన్ బి మొక్కలు వేర్ల ద్వారా నీటిని నేల నుంచి గ్రహిస్తాయి, గాలిలోని కార్బన్ డైఆక్సైడ్ను వినియోగించుకుంటాయి. పత్రాలలో ఉండే చిన్న రంధ్రం ద్వారా వాయు వినిమయం జరుగుతుంది, వీటిని పత్రరంధ్రాలు అంటారు. ఆప్షన్ సి కొన్ని మొక్కలలో కాండం బెరడుపై ఉండే లెంటిసెల్స్ ద్వారా కూడా వాయు వినిమయం జరుగుతుంది. ఆప్షన్ డి పైవన్నీ సరైనవే. ఈ క్వశ్చన్కు సరైన సమాధానం ఫ్రెండ్స్ ఆప్షన్ డి పైవన్నీ సరైనవే. ఓకే, ఒకసారి మనం ఆప్షన్లు అబ్జర్వ్ చేస్తే ఒకసారి ఆప్షన్ సి చూడండి. కొన్ని మొక్కలలో అంట కాండం బెరడుపై ఉండే లెంటిసెల్స్ ద్వారా కూడా వాయు వినిమయం జరుగుతుంది. అంటే సాధారణంగా మొక్కలు ఏంటంటే పత్రరంధ్రాల ద్వారా వాయు వినిమయం జరుగుతుంది అనేది మనకు తెలుసు. కానీ బట్ ఏంటంటే కొన్ని మొక్కలలో ఏంటంటే కాండం మరియు బెరడుపై ఉండే ఏంటంటే లెంటిసెల్స్ ద్వారా కూడా వాయు వినిమయం జరుగుతుందని మనకు ఆప్షన్ సి ద్వారా తెలుస్తుంది. ఓకే, ఆప్షన్ బి ఒకసారి చూడండి. మొక్కలు వేర్ల ద్వారా నీటిని నేల నుంచి గ్రహిస్తాయి, గాలిలోని కార్బన్ డైఆక్సైడ్ను వినియోగించుకుంటాయి. పత్రాలలో ఉండే చిన్న రంధ్రం ద్వారా వాయు వినిమయం జరుగుతుంది, వీటిని పత్రరంధ్రాలు అంటారు. ఓకే, ఆప్షన్ బి కూడా సరైనవే. నెక్స్ట్ ఆప్షన్ ఏ. పత్రాలలో ఆకుపచ్చడి పదార్థం కిరణజన్య సంయోగ క్రియకు తప్పనిసరి అవసరం. ఈ ఆకుపచ్చడి పదార్థాలు ఏంటంటే క్లోరోఫిల్ అని అంటారు. ఈ ఆకుపచ్చడి పదార్థాన్ని క్లోరోఫిల్ అంటారు. అంటే పత్రాలలో ఆకుపచ్చ పదార్థం ఏంటంటే కిరణజన్య సంయోగ క్రియకు ఇది తప్పనిసరి అవసరం కాబట్టి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుందాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే 10th వన్. పత్రంలో పిండి పదార్థంగా ఏ విధంగా తెలుసుకోవచ్చు? పత్రంలో పిండి పదార్థంగా ఏ విధంగా తెలుసుకోవచ్చు? పత్రంలో పిండి పదార్థం ఉందని ఏ విధంగా తెలుసుకోవచ్చు? పిండి పదార్థం ఉందని ఏ విధంగా తెలుసుకోవచ్చు? ఆప్షన్ ఏ పత్రంపై అయోడిన్ చుక్కను వేసినప్పుడు అది ఎరుపు రంగు మారుతుంది. ఆప్షన్ బి పత్రంపై అయోడిన్ వేసినప్పుడు అది నలుపు రంగుగా మారుతుంది. ఆప్షన్ సి
పత్రంపై అయోడిన్ చుక్కలు వేసినప్పుడు అది నీలిరంగుగా మారుతుంది. ఆప్షన్ డి, పత్రంపై అయోడిన్ చుక్కలు వేసినప్పుడు అది పసుపు రంగుగా మారుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ క్వశ్చన్కి సరైన సమాధానం ఏమిటంటే ఆప్షన్ సి అనేది సరైన సమాధానం. పత్రంలో పిండి పదార్థం ఉందని మనకు ఏ విధంగా తెలుస్తుందంటే ఆ పత్రంపై అయోడిన్ చుక్కలు వేసినప్పుడు అది పూర్తిగా ఏంటంటే నీలిరంగుగా మారితే ఆ పత్రంలో పిండి పదార్థం ఉందని మనకు సులభంగా తెలుస్తుంది. కాబట్టి మనకు ఈ క్వశ్చన్కు సి అనేది ఆప్షన్ సరైనది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 11th వన్. ఈ క్రింది వాటిలో సరికానిది ఏది? ఆప్షన్ ఏ, మొక్కలను భద్రపరచడానికి హెర్బేరియం అంటారు. ఆప్షన్ బి, మొక్కలలో పిండి పదార్థం ఏర్పడిన తర్వాత మిగిలిన పదార్థాలైన మాంసకృతులు, కొవ్వులు వాటి నుంచి ఏర్పడతాయి. దీనికోసం మొక్కలకు ఇతర పోషకాలు అవసరం అవుతాయి. ఆప్షన్ సి, నత్రజని, పొటాషియం మరియు భాస్వరం ముఖ్యమైన పోషకాలు. ఇవి మొక్కలకు ఎక్కువ మోతాదులో కావాలి కాబట్టి వీటిని స్థూల పోషకాలు అంటారు. వీటితో పాటు తక్కువ పరిమాణంలో అవసరమయ్యే పోషకాలు ఉంటాయి, వీటిని సూక్ష్మ పోషకాలు అంటారు. ఓకే, నెక్స్ట్ ఆప్షన్ డి పైవన్నీ సరైనవే. ఓకే ఫ్రెండ్స్, ఈ క్వశ్చన్కు సరైన సమాధానం ఏమిటంటే ఆప్షన్ డి పైవన్నీ సరైనవే. సరే, ఆప్షన్ సి చూడండి. నత్రజని, పొటాషియం మరియు భాస్వరం ముఖ్యమైన పోషకాలు. ఇవి మొక్కలకు చాలా అవసరం, ఎక్కువ మోతాదులో కావాలి కాబట్టి వీటిని ఏంటంటే స్థూల పోషకాలు అంటారు. వీటితో పాటు కూడా తక్కువ పరిమాణంలో అవసరమయ్యే పోషకాలు కూడా మొక్కలకు ఉంటాయి, వీటిని ఏంటంటే సూక్ష్మ పోషకాలు అంటారు. ఆప్షన్ బి చూడండి. మొక్కలలో పిండి పదార్థాలు ఏర్పడిన తర్వాత మిగిలిన పదార్థాలైన మాంసకృతులు, కొవ్వులు వాటి నుంచి ఏర్పడతాయి. దీనికోసం మొక్కలకు ఇతర పోషకాలు అవసరం అనేది ఉంటుంది. ఓకే, మొక్కలను భద్రపరచడానికి హెర్బేరియం అని అంటారు. ఓకే ఫ్రెండ్స్, ఓకే, ఈ క్వశ్చన్కు ఆప్షన్ డి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే 12th వన్. కస్కుట లాంటి పరాన్నజీవి మొక్కలకు ఆహారాన్ని ఇతర మొక్కల నుంచి గ్రహించడానికి కొన్ని ప్రత్యేకమైన వేర్లు ఉంటాయి, వాటిని ఏమంటారు? ఆప్షన్ ఏ, కస్టోరియా. ఆప్షన్ బి, హస్టోరియా. ఆప్షన్ సి, కస్కోటియా. ఆప్షన్ డి, ఏ మరియు సి. ఈ క్వశ్చన్కు సరైన సమాధానం ఏమిటంటే ఫ్రెండ్స్ ఆప్షన్ బి, హస్టోరియా. కస్కుట లాంటి పరాన్నజీవి మొక్కలకు ఆహారాన్ని ఇతర మొక్కల నుంచి గ్రహించడానికి కొన్ని ప్రత్యేకమైన వేర్లు అనేది ఉంటాయి, వాటిని ఏమంటారంటే హస్టోరియా అని అంటారు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మనం 13th వన్. క్రింది వాటిలో సరికానిది ఏది? ఆప్షన్ ఏ, పసుపు రంగు దారం మాదిరిగా ఉండే ఈ మొక్కను బంగారు తీగ అంటారు. ఆప్షన్ బి, ఈ మొక్కల్లో ఆకుపచ్చడి పదార్థం క్లోరోఫిల్ కానీ ఆకులు కానీ ఉండవు. ఈ మొక్కల్లో ఆకుపచ్చడి పదార్థం క్లోరోఫిల్ కానీ ఆకులు కానీ ఉండవు. ఆప్షన్ సి, కస్కుట మొక్క ఏ అతిథేయ మొక్క పైకి ఎగబాకుతుందో ఆ మొక్క నుంచి ఆహారాన్ని సేకరిస్తుంది. ఆప్షన్ డి, ఆహారం కోసం ఇతర జీవులపై ఆధారపడినట్టి పోషకాలను స్వయం పోషకాలు అంటారు. ఓకే ఫ్రెండ్స్, ఏంటంటే మనకు సరికానిది ఏది గుర్తించాలి కాబట్టి ఈ ఆప్షన్లో సరికాని సమాధానం ఏమిటంటే ఆప్షన్ డి అనే సమాధానం సరికానిది. ఆహారం కోసం ఇతర జీవులపై ఆధారపడినట్టి పోషకాలు ఏంటంటే ఇది స్వయం పోషకాలు అనే సమాధానం కాదు, పరపోషకాలు. ఆహారం కోసం ఇతర జీవులపై ఆధారపడే జీవులను ఏంటంటే పరపోషకాలు అని అంటారు. పరపోషకాలు ఇక్కడ మనకు ఆప్షన్ డి అనేది సరికానిది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఆప్షన్ సి చూడండి. కస్కుటం మొక్క ఏ అతిథేయ మొక్కపై ఎగబాకుతుందో ఆ మొక్క నుంచి ఆహారాన్ని సేకరిస్తుంది కాబట్టి కస్కుటం మొక్కను ఏంటంటే పరపోషకాలు అని అంటారు, ఎందుకంటే ఆహారం కోసం ఏర మొక్కపై ఆధారపడి ఉంటుంది కాబట్టి. ఈ కస్కుట మొక్కల్లో ఆకుపచ్చటి పదార్థం ఉండదు మరియు వాటిలో ఆకులు ఉండవు, క్లోరోఫిల్ కూడా ఆకులు ఉండవు. ఈ పసుపు రంగు దారం మాదిరిగా ఉండే ఈ మొక్కను బంగారు తీగ అని అంటారు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుందాము. చనిపోయిన లేదా కుళ్ళిపోయిన పదార్థాలపై పెరిగే మొక్కలను ఏమంటారు? ఆప్షన్ ఏ, లైకన్. ఆప్షన్ బి, సహజీవన మొక్కలు. ఆప్షన్ సి, పుతికారాలు. ఆప్షన్ డి,
మాంస మాంసాహార మొక్కలు. ఈ క్వశ్చన్కు సరైన సమాధానం ఏమిటంటే ఫ్రెండ్స్, ఆప్షన్ సి పుతిక ఆహారాలు. ఏమంటారంటే పుతిక ఆహారాలని అంటారు. చనిపోయిన లేదా కుళ్ళిపోయిన పదార్థాలపై పెరిగే మొక్కలను పుతికారాలని అంటారు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మనం 15th వన్, కీటకాహార మొక్కలను గుర్తించండి. కీటకాహార మొక్కలను గుర్తించండి. ఆప్షన్ ఏ డ్రాసిరా, ఆప్షన్ బి యూట్రిక్యులేరియా, ఆప్షన్ సి నెపంథిస్, ఆప్షన్ డి పైవన్నీ. ఈ క్వశ్చన్కు సరైన సమాధానం ఏమిటంటే ఫ్రెండ్స్, ఆప్షన్ డి పైవన్నీ. డ్రాసిరా, యాట్రిక్యులేరియా, ఆప్షన్ సి నెపంథిస్ అనేవి ఈ 3 ఆప్షన్లు ఏంటంటే కీటకాహార మొక్కలను అంటారు. కాబట్టి ఆప్షన్ డి అనే సమాధానం మనకు సరైన సమాధానంగా గుర్తించవచ్చు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మనం నెక్స్ట్ క్వశ్చన్ 16th వన్, శైవలాలు శిలీంధ్రాలు కలిసి సమూహాలుగా సహజీవనం చేస్తాయి. ఈ సంబంధాన్ని ఏమంటారు? ఏంటంటే శైవలాలు శిలీంధ్రాలు కలిసి సమూహాలుగా సహజీవనం చేస్తాయి. ఈ సంబంధాన్ని ఏమంటారు? ఆప్షన్ ఏ లైకన్, ఆప్షన్ బి సహజీవనం, ఆప్షన్ సి కస్కోటీరియా, ఆప్షన్ డి అస్టోరియా. ఈ క్వశ్చన్కు సరైన సమాధానం ఏమిటంటే ఫ్రెండ్స్, ఆప్షన్ ఏ లైకన్. శైవలాలు మరియు శిలీంధ్రాలు కలిసి సమూహాలుగా సహజీవనం చేస్తాయి. ఈ సంబంధాన్ని ఏంటంటే లైకన్ అని అంటారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 17th వన్, లెగ్యూమ్ జాతికి చెందిన మొక్కల్లోని బుడిపెలలో బ్యాక్టీరియా నివసిస్తుంది. ఈ బ్యాక్టీరియా మొక్కకు కావాల్సిన నత్రజనిని మొక్క వేళ్లలో నివాసం ఏర్పరచుకుంటుంది. ఇలా ఒకదానికొకటి ఉపయోగపడుతూ జీవించడానికి ఏమంటారు? క్వశ్చన్స్ వన్స్ మోర్ రిపీట్ ఒకసారి. లెగ్యూమ్ జాతికి చెందిన మొక్కల వేర్లలోని బొడిపేలలో బ్యాక్టీరియా నివసిస్తుంది. ఈ బ్యాక్టీరియా మొక్కకు కావాల్సిన నత్రజనిస్తూ మొక్క వేళ్లలో నివాసం ఏర్పరచుకుంటుంది. ఇలా ఒకదానికొకటి ఉపయోగపడుతూ జీవించడానికి ఏమంటారు? ఆప్షన్ ఏ సహకారం, ఆప్షన్ బి సహజీవనం, ఆప్షన్ సి తోడ్పాటు, ఆప్షన్ డి సమూహాలుగా కలిసి ఉండడం. ఓకే ఫ్రెండ్స్, ఈ క్వశ్చన్కు ఏంటంటే సరైన సమాధానం మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ బి సహజీవనం అంటారు. ఎందుకంటే ఇవి కూడా అన్నీ కూడా దానికి దగ్గరున్న ఈ ఆప్షన్ అన్నీ దానికి దగ్గరున్న సంబంధమే. కాబట్టి వీటిలో ద బెస్ట్ ఆన్సర్ ఏదంటే ఆప్షన్ బిని మనం ఎంచుకోవాల్సి వస్తుంది. ఆప్షన్ బి సహజీవనం అనే ఆన్సరు సరైన సమాధానంగా మనం గుర్తించవచ్చు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మనం 18th వన్, 1 నిమిషంలో ఎన్నిసార్లు గాలిని లోపలికి పిలిచి వెలుపలికి వదిలిపెడతాము? దానిని ఏమంటారు? 1 నిమిషంలో ఎన్నిసార్లు అయితే గాలిని లోపలికి పిలిచి వెలుపలికి వదిలిపెడతామో దానిని ఏమంటారు? ఆప్షన్ ఏ శ్వాస రేటు, ఆప్షన్ బి హార్ట్ బీటు, ఆప్షన్ సి జీవక్రియ మార్పు రేటు, ఆప్షన్ డి రక్తపోటు. ఈ క్వశ్చన్కు సరైన సమాధానం ఫ్రెండ్స్ ఆప్షన్ ఏ శ్వాస రేటు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుందాము. 19th వన్, ఈ క్రింది వాటిలో సరికానిది ఏది? గాలి లోపలికి బయటకు వదలడానికి శ్వాసించడం అంటారు. ఆప్షన్ బి గాలిని లోపలికి పీల్చడానికి నిశ్వాసం అని, వెలుపలికి విడవడాన్ని ఉచ్ఛ్వాసం అని అంటారు. ఆప్షన్ సి గాలిలో ఏముందో తెలుసుకోవడానికి బొగ్గును మండించడం వల్ల బూడిద ఏర్పడుతుందని వాన్ హెల్మెంట్ అనే శాస్త్రవేత్త ప్రయోగం చేశాడు. ఆప్షన్ డి బొగ్గు బరువు బూడిద బరువు కంటే చాలా ఎక్కువగా ఉంటుందని కనుగొన్నాడు. దీని ఆధారంగా బొగ్గును మండించినప్పుడు మనకు కనబడని ఏదో పదార్థం ఏర్పడడం వల్ల బొగ్గు బరువు తగ్గిందని, ఆ పదార్థాన్ని వాయువు అంటారని మనకు వాన్ హెల్మెంట్ అనే శాస్త్రవేత్త ప్రయోగపూర్వకంగా తెలియజేశాడు. చూడండి ఫ్రెండ్స్, ఈ క్వశ్చన్కి సరైన సమాధానం ఏంటంటే ఆప్షన్ బి. ఒకసారి చూడండి, ఆప్షన్ బి అనేది సరైన సమాధానం అవుతుంది. గాలిని లోపలికి పీల్చడానికి నిశ్వాసం కాదు ఉచ్ఛ్వాసం అని అంటారు.
గాలిని లోపలికి పీల్చడానికి ఉచ్ఛ్వాసం అని, వెలుపలికి విడవడాన్ని ఏంటంటే నిశ్వాసం అని అంటారు. కాబట్టి ఆప్షన్ బి అనేది మనకు సరికాని సమాధానం అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూడండి. గాలి లోపలికి బయటకు అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసానికి ఏంటంటే శ్వాసించడం అని అంటారు. మొదటి ఆప్షన్ ఏలో ఏంటంటే గాలి లోపలికి బయటకు అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసానికి శ్వాసించడం అని అంటారు. నెక్స్ట్ ఆప్షన్ సి చూడండి. గాలిలో ఏముందో తెలుసుకోవడానికి బొగ్గును మండించడం వల్ల బూడిద ఏర్పడుతుందని వాన్ హెల్మెంట్ అనే శాస్త్రవేత్త ప్రయోగం చేశాడు. ఆ బొగ్గు బరువు బూడిద బరువు కంటే చాలా ఎక్కువగా ఉంటుందని కనుగొన్నాడు. దీని ఆధారంగా బొగ్గును మండించినప్పుడు మనకు కనపడని ఏదో పదార్థం ఏర్పడడం వల్ల బొగ్గు బరువు తగ్గిందని, ఆ పదార్థాన్ని వాయువు అంటారని వాన్ హెల్మెంట్ అనే శాస్త్రవేత్త ప్రయోగపూర్వకంగా ఈ నిరూపణ అనేది మనకు తెలియజేశాడు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే మనం 21. సున్నపు రాయిని వేడి చేసినప్పుడు లేదా దాని ఆమ్లంతో చర్య జరిపినప్పుడు ఒకే రకమైన వాయువులు వెలువడుతుందని, దానిని స్థిరమైన గాలి అని ఏ శాస్త్రవేత్త పేరు పెట్టాడు? సున్నపు రాయిని వేడి చేసినప్పుడు లేదా దాని ఆమ్లంతో చర్య జరిపినప్పుడు ఒకే రకమైన వాయువులు వెలువడుతుందని, దానిని స్థిరమైన గాలి అని ఏ శాస్త్రవేత్త పేరు పెట్టాడు? ఆప్షన్ ఏ జోసెఫ్ ప్రిస్లే, ఆప్షన్ బి జోసెఫ్ బ్లాక్, ఆప్షన్ సి లెవోయిజర్, ఆప్షన్ డి వాన్ హెల్మెంట్. ఈ క్వశ్చన్కు సరైన సమాధానం ఏమిటంటే ఫ్రెండ్స్ ఆప్షన్ బి జోసెఫ్ బ్లాక్. సున్నపు రాయిని వేడి చేసినప్పుడు లేదా దాన్ని ఆమ్లంతో చర్య జరిపినప్పుడు ఒకే రకమైన వాయువులు వెలువడుతుందని, దాన్ని ఏంటంటే స్థిరమైన గాలి అని జోసెఫ్ బ్లాక్ అనే శాస్త్రవేత్త పేరు పెట్టడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే 21. ఈ క్రింది వాటిలో సరైనది ఏది? నెక్స్ట్ 21 క్వశ్చన్. ఈ క్రింది వాటిలో సరైనది ఏది? ఆప్షన్ ఏ ఫ్రిస్లే చేసిన ప్రయోగాలను నిర్ధారిస్తూ లెవోయిజర్ గాలిలో ఉండే ముఖ్యమైన అణుఘటకాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించాడు. దానికి ఆక్సిజన్ అని పేరు పెట్టాడు. నెక్స్ట్ ఆప్షన్ బి మొక్కలు విడుదల చేసే జంతువులు పీల్చే వాయువుల గురించి జోసెఫ్ ప్రిస్లే తొలిసారిగా నిరూపించాడు. ఆప్షన్ సి గ్రీకు భాషలో ఆక్సిజన్ అంటే ఆమ్లాలను తయారు చేసేదని అర్థం. ఆప్షన్ డి పైవన్నీ. ఈ క్వశ్చన్కు సరైన సమాధానం ఆప్షన్ డి పైవన్నీ ఫ్రెండ్స్. సరే, ఆప్షన్ సి చూడండి. ఆక్సిజన్ ఏంటంటే గ్రీకు భాషలో ఆమ్లాలను తయారు చేసేదని అర్థమట. ఆక్సిజన్కి ఏంటంటే గ్రీకు భాషలో ఏమని అర్థం అంటే ఆమ్లాలను తయారు చేయడం. నెక్స్ట్ ఆప్షన్ బి ఏంటంటే మొక్కలు విడుదల చేసే జంతువులు పీల్చే వాయువుల గురించి జోసెఫ్ ప్రిస్లే తొలిసారిగా నిరూపించాడు. నెక్స్ట్ ఆప్షన్ సి ఏంటంటే ప్రిస్లే చేసిన ప్రయోగాలను నిర్ధారిస్తూ లెవోయిజర్ గాలిలో ఉండే ముఖ్యమైన అణుఘటకాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించాడు. దానికి ఏంటంటే ఆక్సిజన్ అని పేరు. ఎవరంటే జోసెఫ్ ప్రిస్లే లెవోయిజర్ అని తను ఆక్సిజన్కి ఏంటంటే ప్రిస్లే చేసిన ప్రయోగాలను నిర్ధారిస్తూ లెవోయిజర్ ఆక్సిజన్ అని పేరు పెట్టడం జరిగింది. అంటే మొదట ఆక్సిజన్ను కనుగొన్నది జోసెఫ్ ప్రిస్లే, దానికి నామకరణం చేసిందంటే లెవోయిజర్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుందాము. క్రింది వాటిలో సరైన జత ఏది? వానపాము చర్మం ద్వారా శ్వాసిస్తుంది. ఆప్షన్ బి చేప ముప్పల ద్వారా శ్వాసిస్తుంది. ఆప్షన్ సి కప్ప చర్మం ఊపిరితిత్తుల ద్వారా శ్వాసిస్తుంది. ఆప్షన్ డి బొద్దింక స్పైరకల్స్ లేదా శ్వాస రంధ్రాల ద్వారా శ్వాసిస్తుంది. ఆప్షన్ ఈ పైవన్నీ. ఈ క్వశ్చన్కి సరైన సమాధానం ఫ్రెండ్స్ ఆప్షన్ ఈ పైవన్నీ. వానపాము ఏంటంటే చర్మం ద్వారా, చేప ముప్పల ద్వారా, కప్ప ఏమో చర్మం లేదా ఊపిరితిత్తుల ద్వారా. ఆప్షన్ డి బొద్దింక అనేది స్పైరకల్స్, అవి శ్వాస రంధ్రాల ద్వారా శ్వాసిస్తుంది. ఈ మొత్తం ఆప్షన్లు సరైనవి కాబట్టి మనకు ఆప్షన్ ఈ అనే సమాధానం మనకు సరైన సమాధానం అవుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోను చివరి వరకు చూసిన మిత్రులందరికీ నా యొక్క ధన్యవాదములు. ఓకే ఫ్రెండ్స్, మనం 7th క్లాస్కు సంబంధించిన కొన్ని
బిడ్స్ ఉన్నాయి. అవి మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియోను అందరూ తప్పనిసరిగా మీ మిత్రులకు షేర్ చేయగలరని చిన్న మనవి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, ధన్యవాదములు.